హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పప్పుచారు అండి. చాలా ఈజీ అండ్ టేస్టీగా మనం ఈ పప్పుచారుని ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ కందిపప్పుని ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అది మెత్తగా మ్యాష్ చేసుకొని మనం ఉంచుకుంటే మనం తర్వాత వాడుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ మనం పప్పుని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ అన్ని రకాల పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు వేసుకున్నాక ఇప్పుడు మనం కరివేపాకు రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకున్నా చాలా బాగుంటుందండి. వెల్లుల్లి కూడా కొంచెం దంచి వేసుకోండి. ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ అన్నీ ముందుగా కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అప్పుడు ఇందులో మనం ముందుగా మ్యాష్ చేసుకున్న పప్పును వేసుకుంటాం. సో ఇప్పుడు ఫస్ట్ అయితే పోపు వేసుకున్నాం కదా. ఈ పోపు వేగాక అందులో కొంచెం ఉల్లిపాయలు, టమాటాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పప్పులో నేను టమాటాలు వేయలేదండి. పప్పులో టమాటాలు వేస్తే టమాటాల పులుపు వల్ల పప్పు కొంచెం బాగా ఉడకదు. సో అందుకే నేను ఇక్కడ తాలింపులో వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయలు మగ్గాక ఇందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోండి. మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇది ఒక వెజిటబుల్ స్ట్యూలా ఉంటుంది. చాలా మంచిదండి హెల్త్కి. ఇంట్లో మనం రెగ్యులర్గా చేసుకున్న పప్పుచారేనండి, కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో ఇందులో ఇప్పుడు నేను కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాను. వేసుకొని కొంచెం నీరు పోసుకుంటే వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గుతాయి. మూత పెట్టేసుకొని మగ్గాక ఇప్పుడు మనం ఇందులో ముందుగా మ్యాష్ చేసుకున్న పప్పును కలిపేసుకోవాలి. చూసారా, వెజిటబుల్స్ అన్నీ మెత్తగా మగ్గిపోయాయి కదా. మనం చూసుకోవాలండి, వెజిటబుల్స్ కొంచెం మెత్తగా మగ్గాకే మనం పప్పు వేసుకోవాలి. అప్పటి వరకు మూత పెట్టి మగ్గించుకుంటేనే బెటర్. ఇప్పుడు పప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా కలిపేసుకొని పప్పుతో పాటు వెజిటబుల్స్ని మళ్ళీ ఉడకనివ్వండి. ఉడికాక ఇప్పుడు మనం చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా. చింతపండు గుజ్జు తీసి ఆ వాటర్ని ఇందులో వేసుకొని లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకున్నాక ధనియా పౌడర్ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో పైన కరివేపాకు రెప్పలు ఇలా వేసుకుంటే కరివేపాకు స్మెల్తో మంచి అరోమా వస్తుంది. చూసారా, మన పప్పుచారు రెడీ అయిపోయింది. Please like, share and subscribe to my channel.